ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నారు బుల్ షోరూమ్, టీటీ సూపర్ బజార్, షమా ఫార్మసీ, క్లాసిక్ హెయిర్ ఆయిల్, తవకల్ చైనా బజార్, సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ అండ్ సెయింట్ పాల్స్ డిగ్రీ కాలేజ్. నమస్తే, రూబీ తెలుగు న్యూస్ కు స్వాగతం. నేను చక్రి. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రాజెక్టుల కోసం 8,000 కోట్ల ఖర్చు. కృష్ణా జలాల 3వ దశ ప్రాజెక్టుకు సీఎం శంకుస్థాపన. వ్యక్తిగత ఎజెండా ప్యాకేజీల కోసమే కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ లో చేరుతున్నారు ఆరోపించిన ఏఐసీసీ కార్యదర్శి పొంగులేటి. చంద్రబాబు సమాధానం చెప్తేనే విలీనం గురించి ఆలోచిస్తాం. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చిన టీఆర్ఎస్ నేత హరీష్ రావు. తెలంగాణపై టీడీపీకి స్పష్టత ఉంది వ్యాఖ్యానించిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వదు, ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన కేకే సంచలన వ్యాఖ్య. వార్తల వివరాలకెళ్తే గ్యాస్ వినియోగదారులకు నగదు బదిలీ పథకాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. దళారులను అరికట్టేందుకే నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తున్నామని, గ్యాస్ వినియోగదారులకు నేరుగా రాయితీ సొమ్మును బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే చాలా పథకాలకు సంబంధించి ఆన్లైన్ ద్వారా చెల్లింపులు జరుపుతున్నట్లు చెప్పారు. ఎన్నికల ద్వారానే తెలంగాణ సాధ్యమని కాంగ్రెస్ పార్టీని వీడిన ఎంపీ వివేక్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్, కేసీఆర్, కేకేల ద్వారానే తెలంగాణ రాదని అందరినీ కలుపుకుపోవాలని అన్నారు. పార్టీలో చేరే వారికి సీట్లు ఇస్తే తప్పేంటని వివేక్ ప్రశ్నించారు. తెలంగాణ కోసం అందరినీ కలుపుకుపోవాలని కేసీఆర్ కూడా సూచిస్తామని ఆయన తెలిపారు. అందరికి విశ్వాసం ఇప్పిస్తున్నాము. మేము దేని గురించి మంత్రాలు లేవు. మాకు ఎవరు అప్రోచ్ అయినా కానీ మేము ఒకటే అంశం చెప్పాము, తెలంగాణ ఇస్తున్నామంటే చెప్పండి, మేమందరం కలిసి మీతోనే ఉంటామని చెప్పి మేము ఎప్పుడు చెప్తూ వస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వదని, ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన కేశవరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ప్రెస్ క్లబ్ లో జరుగుతున్న టీజేఎఫ్ మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర డిమాండ్ చాలా కాలం నుంచి ఉందన్నారు. తెలంగాణపై ప్రజల్ని ఇంకా మభ్యపెట్టడం ఇష్టం లేదని కేకే అన్నారు. ప్రజల్లో నుంచి వచ్చిందే తెలంగాణ వాదమని, ఆ స్ఫూర్తే తమను ఉద్యమ బాట పట్టించిందని అన్నారు. పెట్టడానికి కానివ్వండి, ఇల్లు సిద్ధంగా లేదు. ఏ పబ్లిక్ నిజమే అల్లనాయుడు గారు అన్నట్టు ఉంటుంది, మీరు ఇచ్చేది ఉంటుంది ఇక్కడ లేదా తెలిసినప్పుడు వాటి పొజిషన్ చుక్కారావు కానివ్వండి, బాగారెడ్డి కానివ్వండి, వెంకటస్వామి గారు కానివ్వండి, మిసెస్ పుల్లారెడ్డి గారు కానివ్వండి, అందరూ కూర్చుంది. వెరీ ఫార్మల్, వెరీ సెకండ్. ఇదేమి ఓల్డెస్ట్ డిమాండ్ ఈస్ తెలంగాణ. ఎస్ఆర్సీ ఒప్పుకునే డిమాండ్. కొత్త కొత్త రాష్ట్రాలు వచ్చేస్తా ఉన్నాయి. ఏంటంటే 5 రాష్ట్రాలు అంటా ఉన్నాడు. ఆల్దో హిల్ స్టేషన్ కమాండర్ దారు అయినప్పటికీ మన యుగాలంటే నేను మదన్ మోహన్ గారు పెట్టుకుని నారాయణ గారు కూర్చొని వచ్చేసి అద్వానీ గారిని కలవడం జరిగింది. ఇదేమిటి అండి, ఆయన కలిసిన తర్వాత అంత పెద్ద రెస్పాన్స్ లేదు. ఇమీడియట్లీ కాంగ్రెస్ వాళ్ళమే కాబట్టి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాబట్టి అక్కడి నుంచి ప్రణబ్ ముఖర్జీ ద్వారా లేదు మేడం సోనియా గాంధీ గారిని కలవడం జరిగింది. ఆమెకు అంత పెద్ద అవగాహన లేదు దీని గురించి. ఏది స్టేట్లా అనండి. నేను ప్రణబ్ ముఖర్జీ మళ్ళీ అందరూ కలిసినప్పుడు ఎన్ లక్ష్మీనారాయణ అందరూ కలిసి సంతోష్ అందరూ ఉన్నారు. కలిసినప్పుడు ఒక కమిటీ వేశారు. ఎందుకంటే అప్పుడున్న ప్రభుత్వం ఇండియా కాదు, యూడిఎఫ్ గవర్నమెంట్ కూడా వాళ్ళు ఎట్లా నడుగుతారు కాబట్టి మనం సపోర్ట్ చేయాలా లేదు. ప్రజల గురించి చేపట్టినప్పుడు ప్రజాప్రతినిధులుగా ఆ ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా ప్రవర్తించవలసిన అవసరం ఉంటుంది. కొంతమంది అంటుంటారు, మీరు కాంటాక్ట్ చేసినప్పుడు అది లేదు కదా, ఇది అడగలేదు కదా, అది అడగలేదు కదా అని. ఏదైనా కానీ పరిస్థితులకు అనుగుణంగా ప్రజలు ఏం కోరుకుంటారో దాన్ని ప్రభుత్వాల ద్వారా తీసుకుని వెళ్ళి సాధించడం ప్రజాప్రతినిధుల యొక్క ప్రథమ కర్తవ్యం. దాంట్లో భాగంగా మీరు చూశారు కదా, 4 సంవత్సరాల నుండి తెలంగాణకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులు తెలంగాణపై టీడీపీకి స్పష్టత ఉందని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చెప్పారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుపై ఆ పార్టీ నుంచి బహిష్కృతుడైన రఘునందన్ చేసిన ఆరోపణలను ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఎందుకు ఖండించలేదని అడిగారు. టీడీపీలో పార్టీని విలీనం చేస్తామన్నది హరీష్ రావు వ్యక్తిగత అభిప్రాయమా అని ఆయన ప్రశ్నించారు. మిత్రులందరికీ నమస్కారం. మా సహచర శాసనసభ్యుడు, తెలంగాణ రాష్ట్ర సమితి ఉపనాయకుడు, కేసీఆర్ గారి మేనల్లుడు హరీష్ రావు గారు నిన్న మాట్లాడుతూ 3 షరతుల మేరకు తెలంగాణ రాష్ట్ర సమితిని తెలుగుదేశం పార్టీలో విలీనం చేయడానికి ప్రతిపాదన తీసుకొచ్చారు. అందులో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రవేశపెడితే తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా మద్దతు పలకడం, అదేవిధంగా ఇక్కడ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణకు మొదటి సంతకం పెట్టడం, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి ఒక దళిత వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయడం, ఈ 3 ప్రతిపాదనలకు తెలుగుదేశం పార్టీ ఆమోదిస్తే తెలంగాణ రాష్ట్ర సమితిని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీలో విలీనం చేస్తా అని చెప్పి సహచరుడు చెప్పడం జరిగింది. మేము వారి ఏదైతే ప్రతిపాదన ఉందో ఆ ప్రతిపాదన ఆహ్వానిస్తున్నాం. అదే క్రమంలో కొన్ని అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఆ అనుమానాలను నివృత్తి చేసి తెలంగాణ రాష్ట్ర సమితి ముందుకు వస్తే ఈ ప్రతిపాదన వల్ల తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకారం అవుతుందని చెప్పి తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. గతంలో 2008లో తెలుగుదేశం పార్టీ ఏ తీర్మానం అయితే చేసిందో ప్రణబ్ ముఖర్జీ గారికి ఇచ్చిన లేఖను ఒక కాపీని తిరిగి కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పనిచేస్తా అని చెప్పి ఆనాడు ఈ మిత్రుడు చెప్పడం జరిగింది. తర్వాత తెలుగుదేశం పార్టీ 2012 అఖిలపక్ష సమావేశంలో విస్పష్టంగా 2008 లేఖతో పాటు ఆ లేఖ కట్టుబడి ఉన్నామని కూడా తెలుగుదేశం పార్టీ మరొక లేఖ ఇవ్వడం జరిగింది. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలలో తెలుగుదేశం పార్టీని ఆహ్వానించకపోవను తెలుగుదేశం పార్టీని నిందించడం జరిగింది. కాబట్టి ఈరోజు మిత్రుడు హరీష్ రావు గారు చేసిన ప్రతిపాదన ఆయన వ్యక్తిగతమా లేకపోతే తెలంగాణ రాష్ట్ర సమితి మొత్తం పార్టీలో చర్చించుకున్నదా? అయితే ఒక పార్టీ విలీన ప్రక్రియ అనేది చర్చ జరగాలన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి పొలిట్ బ్యూరో సమావేశాన్ని తక్షణమే ఏర్పాటు చేసి ఈ 3 ప్రతిపాదనల మేరకు తెలుగుదేశం పార్టీలో తెలంగాణ రాష్ట్ర సమితిని విలీనం చేస్తామని అందులో తీర్మానించి ఆ తీర్మానాన్ని ఆ పార్టీ అధ్యక్షుడైన ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్లో డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కె పార్థసారథి అనంతపురంలో వెల్లడించారు. శనివారం అనంతపురంలో జరిగిన మాజీ రాష్ట్రపతి నీల సంజీవ్ రెడ్డి వర్ధంతి వేడుకల్లో పార్థసారథితో పాటు శైలజనాథ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజీవ్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజకీయ లబ్ధి కోసమే కేసీఆర్ టీడీపీని టార్గెట్ చేశారంటూ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు. ఉద్యమాన్ని పక్కన పెట్టి కేసీఆర్ రాజకీయ డ్రామాకు తెరలేపారని విమర్శించారు. టీఆర్ఎస్ రాజకీయ దోపిడీని అరికట్టేందుకు మేధావులు టీడీపీలో కలిసి రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణకు ప్రధాన అడ్డంకి కాంగ్రెస్ పార్టీ అని ఆయన అన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. TT Super Bazaar Madhupatnam. TT Super Bazaar having all electronic items, LCD, CTV, home theater, refrigerator, washing machine, home appliances, gas stove, mixie, geyser, cooker, chimneys, non-stick tawas, stainless steel items and plastic items, and all kirana and journal items. TT Super Bazaar, Main Road, Madhupatnam, Hyderabad. ఇప్పుడు క్లాసిక్ హెయిర్ క్లినిక్ లో జుట్టుకు సంబంధించిన అన్ని సమస్యలకు ఉచిత పరిష్కారం. క్లాసిక్ హెయిర్ క్రీమ్ వాడండి, మీ జుట్టు రాలటాన్ని అరికట్టండి. ఇప్పుడు క్లాసిక్ హెయిర్ ఆయిల్ కూడా లభిస్తుంది. జుట్టు రాలటం నివారించి ఊడిన జుట్టును తిరిగి వచ్చేలా చేస్తుంది. అంతేకాకుండా తలనొప్పి, చుండ్రు, కంటి నుండి నీళ్లు రావడాన్ని నిరోధిస్తుంది. తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది. నిద్రలేమిని నివారిస్తుంది. ప్రొపరేటర్ షాయిస్తా ఫాతిమా. మాకు ఆంధ్రప్రదేశ్లో 4 చోట్ల మాత్రమే బ్రాంచెస్ కలవు. అరబాబు హోటల్ టౌలు చౌకి, ఆబిడ్స్ చిరగాలి లైన్, కమల్ షోరూం ప్రక్కన, మిశ్రీగంజ్ కేఎం ఫంక్షన్ హాల్ వద్ద మరియు చార్మినార్ బస్ స్టాప్ దగ్గర. GMP सर्टिफाइड कंपनी शमा फार्मेसी की पेशकश। उम्र का पहला पसंदीदा शमा मंजन अब नए हाइजेनिक पैक में, पुराना नाम नया अंदाज, शमा मंजन और
आप सबके लिए रोजाना भी इस्तेमाल कीजिए। मसूड़े फूल जाना, खून का आना, दांतों में कीड़ के मुंह से बदबू आती हो, गुटखा खाने से जिनका मुंह नहीं खुलता, क्षमा मंजन और क्षमा बाम हर दर्द के लिए यकसा नफीस। सर का दर्द, आधे सर का दर्द, जोड़ों के दर्द, कमर के दर्द के लिए सर्दी जुकाम नजला हर मेडिकल जनरल स्टोर और सुपरमार्केट पे क्षमा बाम और क्षमा मंजन। ए बहू ने कुछ काम वाम भी शुरू किया? साफ, शफाफ और लंबा दाना, न चुनने की झंझट, न बीनने की जहमत। बस पैक खोला, कुछ देर भिगोया और पका लिया। क्षमा क्लासिक बासमती राइस, खुशबू और लज्जत से भरपूर। क्षमा क्लासिक बासमती राइस 25 किलो, 10 किलो, 5 किलो और 1 किलो के बैग में अब हर सुपरमार्केट, जनरल स्टोर और किराना स्टोर में दस्तयाब है। मेंस वेयर के लिए आइए बुल्स शोरूम, जहां पर 3 बुल जीन्स 1799 में, 2 यूनाइटेड बुल शर्ट्स 1399 में और 2 टी शर्ट्स 999 में। हमारा पता बुल्स शोरूम, रेतीवाली एक्स रोड, पिलर नंबर 45, मेहदीपट्टनम। कॉन्टैक्ट नंबर 9866418014, 9908066007। तवक्कल चाइना बाजार आपका खैर मकदम करता है। आम चाइना बाजारों से हटकर 3000 स्क्वायर फीट पर 2 मंजिला वसी और अज चाइना बाजार, जहां पर घरेलू जरूरियात के सामान के अलावा खवातीन और बच्चों के लिए लेडी स्टाफ की खिदमत के साथ हर किस्म की जरूरियात का सामान एक ही छत तले दस्तयाब है। खवातीन के लिए अंडरगारमेंट्स, बच्चों के लिए रेडीमेड गारमेंट्स, ब्रांडेड और मयारी एक से बढ़कर एक कलेक्शन मौजूद है। दुल्हनों के लिए ब्राइडल कलेक्शन, फैशन ज्वेलरी और कॉस्मेटिक्स, खवातीन और बच्चों के फुटवेयर का मयारी और देदाजेब कलेक्शन, बच्चों के लिए मुकम्मल बेबी केयर शॉप। ये तमाम अशिया इंतहाई वाजबी और एक ही दाम पर दस्तयाब है। एक बार जरूर तशरीफ लाएं। तवक्कल चाइना बाजार, बंडागुड़ा क्रॉस रोड, चंद्रायन गुट्टा, हैदराबाद। फोन नंबर 040200266777। सेंट जोसेफ जूनियर कॉलेज एंड सेंट पॉल्स डिग्री कॉलेज हर तालिब इल्म को मियारी तालिब इल्म बनाने की जमानत। बेहतरीन तालीम और मौसर रहनुमाई के लिए माहिर लेक्चरर्स की निगरानी में पिछले साल की तरह इस साल भी पहला मुकाम। लैब्स की सहूलत, लड़कियों के लिए टोली चौकी पर अलहदा ब्रांच। सेंट जोसेफ जूनियर कॉलेज एंड सेंट पॉल्स डिग्री कॉलेज, हिमायत नगर, टोली चौकी, अत्तापुर। ये अंदर की नहीं बाहर की बात है। जी हाँ, एडभा 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 तमाम कॉरपोरेट, प्राइवेट और गवर्नमेंट स्कूल्स के यूनिफॉर्म्स के लिए लालवानीस तशरीफ लाइए। लालवानीस पर काकतिया टेक्नो, गौतम मॉडल स्कूल, SRDG, केंद्र विद्यालय, नारायणा ई टेक्नो, कृष्णवानी, जनप्रिया इंटरनेशनल, रविंद्र भारती, ब्रिलियंट ग्रामर, आर्मी स्कूल, भाष्यम, भारतीय विद्या भवन और श्री चैतन्य के स्कूल यूनिफॉर्म के अलावा स्कूल शूज, टिफिन बॉक्स और कल्चरल प्रोग्राम्स में इस्तेमाल होने वाले तमाम फैंसी कपड़े दस्तयाब हैं। लालवानीस पर एक खुशखबरी, 1300 रुपए मालियती स्कूल ड्रेस खरीदने पर स्कूल शूज फ्री हासिल कीजिए। लालवानी, सिद्दी अंबर बाजार, हैदराबाद और हैदरगुड़ा क्रॉस रोड, पिल्लर नंबर 141, अत्तापुर, हैदराबाद। బ్యాక్ టు న్యూస్। నేటి నుంచి ఈ నెల 7 వరకు తెలంగాణ వ్యాప్తంగా చలో అసెంబ్లీ సన్నాహక ప్రచార కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్ కోదండరాం తెలిపారు. చలో అసెంబ్లీ పోస్టర్ను ఐకాస నేతలతో కలిసి ఆయన విడుదల చేశారు. తెలంగాణ డెడ్లైన్ పెట్టింది కాంగ్రెస్ అధిష్టానమేనని ఈ సందర్భంగా కోదండరాం అన్నారు. నగరానికి నీరు అందించే పలు ప్రాజెక్టుల కోసం దాదాపు 8,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. నగరంలోని వనస్థలిపురం సాహిబ్ నగర్ వద్ద కృష్ణా జలాల 3వ దశ ప్రాజెక్టుకు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వచ్చే మార్చికి కృష్ణా 3వ దశ, గోదావరి తొలి దశ ప్రాజెక్టును పూర్తి చేసి హైదరాబాద్కు నీరు అందిస్తామని చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డి గారికి హార్దిక స్వాగతం తెలియజేస్తూ శాఖ పార్టీలు, అలాగే పార్లమెంట్ సభ్యులు,
శాసనసభ్యులు, ఎమ్మెల్సీస్, జిహెచ్ఎంసీ కార్పొరేటర్స్ వచ్చేసిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేస్తున్నాము. మన కార్పొరేటర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు ఆనందం కార్యక్రమాలు అమలుపరుస్తున్నారు మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి గారు వారి సమాధాన స్వాగతం, సప్తశయ్య స్వాగతం అందిస్తున్నారు. కొంచెం వెనక్కి వినియోగించుకోవడానికి సద్వినియోగించుకోవడానికి విచ్చేసినందరికీ మరొకసారి నేను స్వాగతం అందిస్తున్నాను. మీరు ముందుకు రానియండి. ప్రజా సంక్షేమానికి అలాగే ఆంధ్రావరికి ఒక వరంగా, మహిళలకి స్ఫూర్తిగా, మహిళా సంక్షేమానికి దిగుగా నిలబడే మన ప్రియతమ మా అమాత్యవర్యులు 90% నీటిని మనం పెంచే ప్రయత్నం చేస్తున్నాం. దీనికి నిజంగా ఇద్దరు మంత్రులు, ఇక్కడ ఉన్న శాసనసభ్యులు చాలా వరకు కృష్ణా వాటర్ ఈరోజు 3rd phase ఇంత త్వరగా చేయగలుగుతున్నామంటే వారు పదే నా పైన పెట్టిన ఒత్తిడే కారణం అనేది స్పష్టంగా తెలియజేస్తున్నాం. నాగేందర్ కానీ లేక మన ముఖేష్ గౌడ్ గారు కానీ, ఇన్ఛార్జ్ మినిస్టర్ అయిన గీతారెడ్డి గారు కానీ, ఒక పక్క సవితమ్మ కానీ, లేక ప్రసాద్ కుమార్ కానీ, ఇంకో పక్క మన శ్రీధర్ బాబు కానీ, వీరితో పాటు ఎమ్మెల్యేస్ అంతా కూడా హైదరాబాద్ ఈ 3rd phase నీరు ఖచ్చితంగా తేవాలి అని వారు ఒత్తిడి పెట్టిన మేరకు దాన్ని ఫైనాన్స్ ఏ విధంగా చేయాలి అనే ఉద్దేశంతో మనం కొంచెం నిదానమైనా కూడా ఈరోజు వేగవంతంగా పూర్తి చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం. కృష్ణా ఈ ఫేజ్ ఏదైతే 3rd phase 5.5 TMC వచ్చేదానికి మనం 1600 కోట్ల దగ్గర ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. ఇంకో పక్క గోదావరి మనకు నీరు వచ్చేదానికి 3700 కోట్ల రూపాయలు 10 TMC తెచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా కొద్దిగా ఖర్చు అయింది. ముందర దగ్గర 2000 కోట్ల రూపాయలు అదనంగా వారికి లోన్స్ తీసుకునే విధంగా ప్రభుత్వం నుంచి గ్యారెంటీ ఇచ్చి వేగవంతంగా చేస్తున్నాం. అది కూడా మార్చ్, ఏప్రిల్, మేకి 2014కు ఒక పక్క గోదావరి పూర్తి చేయాలి, ఇంకో పక్క కృష్ణా కూడా పూర్తి చేసేదానికి వేగవంతంగా చేయాల్సిందిగా ఆదేశాలు డిపార్ట్మెంట్కి ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇది ఒక పక్క నీటికి సంబంధించి ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి, ఎంత నీరు వచ్చినా కూడా అవసరం లేకన్నా వృధాగా ఖర్చు పెట్టకూడదు, నీటిని వృధా చేయకూడదు అనేది స్పష్టంగా మనం ఇంటింటికి మనం ఒక ప్రభుత్వం నుంచి జిహెచ్ఎంసీ నుంచి రెండు కూడా మనం ప్రజలను వారికి అప్రమత్తం చేసి తక్కువ అవసరం ఉన్న నీరునే వారిని చేసుకునే విధంగా చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నదనేది సభాముఖంగా తెలియజేయటం జరుగుతూ ఉంది. నీటితో పాటు ఒక పక్క వేగంగా రింగ్ రోడ్ పూర్తయితా ఉంది. 158 కిలోమీటర్ల రింగ్ రోడ్డు 6700 కోట్ల రూపాయలతో ఉండేది. ఆఖరి స్ట్రెచ్ ఒక 33 కిలోమీటర్లు జరుగుతూ ఉంది. అది పూర్తయితే రింగ్ రోడ్ అంతా కూడా పూర్తవుతుంది. దీంతో పాటు రేడియల్ రోడ్స్ మనం ఈరోజు కూడా కొన్ని చేయటం జరిగింది. రేడియల్ రోడ్స్ 33 వస్తే దాంట్లో 16ని మనం తీసుకోవటం జరిగింది. ఒక 1500 కోట్లతో రేడియల్ రోడ్స్ కూడా శాంక్షన్ చేయటం జరిగింది. ఈరోజు ఈ ప్రోగ్రాంతో పాటు ఇంకా బొటానికల్ గార్డెన్స్ దగ్గర, పురాణా పూల్ దగ్గర ఒక రోడ్స్కి ఈ 3 రోడ్లకు దగ్గర 110 కోట్ల రూపాయలు ఈరోజే శంకుస్థాపన చేయటం జరిగింది. దాంతోపాటు తోలి చౌక్ దగ్గర ఒక ఫ్లైఓవర్ కోసం 45 కోట్లతో అది కూడా ఈరోజు శంకుస్థాపన చేయటం జరిగింది. ఈ కార్యక్రమాలంతా కూడా వేగవంతంగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో మనం ముందరకు పోవటం జరుగుతూ ఉంది. వీటితో పాటు మనం ప్రపంచంలో
ఏ కాన్ఫరెన్స్ కూడా భారతదేశానికి వస్తా ఉందంటే అది హైదరాబాద్కు వచ్చే విధంగా మనం చేయటం జరుగుతూ ఉంది. అతి పెద్ద కాన్ఫరెన్స్ బయోడైవర్సిటీ కాప్ 11 కాన్ఫరెన్స్. నేను ముఖ్యమంత్రి అయిన వారం 10 రోజుల్లోనే మీరు పెడతారా అని ఒక ఆఫర్ ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. అందరూ మా మంత్రులందరూ కూడా భయపడ్డారు. మనం ఇక్కడ పెట్టుకుంటే ఈ ఎడ్యుకేషన్ ఇవన్నీ ఇబ్బంది వస్తాయని. భయపడేది లేదు. కాన్ఫరెన్స్ జరగాలి. హైదరాబాద్కి దగ్గర 174 దేశాల నుంచి 9,000 మంది, ప్రపంచంలో అతి పెద్ద కాన్ఫరెన్స్. ఈ విధానం నాగేంద్ర గారికి, శ్రీ ప్రసాద్ కుమార్ గారికి, అంజన్ కుమార్ యాదవ్ లోకసభ సభ్యులకు గౌరవ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సభకు విచ్చేసిన సోదరిమణులకు, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా వారికి, మా సంస్థ తరఫున స్టాఫ్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ అసోసియేషన్ వారికి, ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ స్టాఫ్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఈ వేదికను సమర్పించిన ఏజెన్సీస్కు, ప్రాజెక్టు నిర్మించబోయే వర్కర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదములు మా సంస్థ తరఫున తెలియజేస్తున్నాను. టీడీపీ నేత రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు టీఆర్ఎస్ నేత హరీష్ రావు సమాధానం చెబుతూ టీడీపీ తమ ప్రధాన డిమాండ్లు మర్చిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్నందుకు, సమైక్య రాష్ట్ర ఉద్యమాన్ని నడిపించినందుకు ముందు చంద్రబాబు క్షమాపణ చెప్పాలన్నారు. అప్పుడే టీడీపీ గురించి ఆలోచిస్తామని ఆయన అన్నారు. వ్యక్తిగత ఎజెండా ప్యాకేజీలతోనే నేతలు కాంగ్రెస్ ని వీడి టీఆర్ఎస్ లో చేరుతున్నారని ఏఐసీసీ కార్యదర్శి పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. రాజకీయ కీడుప్రోకతోనే తెలంగాణ అంశాన్ని ముందుకు నెట్టి ఇష్టరీతిన మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావుపై ప్రభుత్వ విప్పు సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇష్టానుసారంగా ముఖ్యమంత్రిని దూషిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. మరోసారి విమర్శిస్తే కాంగ్రెస్ కార్యకర్తలే వారిని నిలదీస్తారని జగ్గారెడ్డి అన్నారు. నగరంలో బులియన్ మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 27,280గా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 26,300గా ఉంది. కిలో వెండి ధర 44,300గా పలుకుతుంది. రానున్న 24 గంటల్లో కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. కేరళ, కోస్తా కర్ణాటక, లక్షద్వీప్, అండమాన్ దీవుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో అక్కడక్కడ వర్షాలు పడనున్నట్లు సమాచారం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రాజెక్టుల కోసం 8,000 కోట్ల ఖర్చు. కృష్ణా జలాల 3వ దశ ప్రాజెక్టుకు సీఎం శంకుస్థాపన. వ్యక్తిగత ఎజెండా ప్యాకేజీల కోసమే కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ లో చేరుతున్నారు ఆరోపించిన ఏఐసీసీ కార్యదర్శి పొంగులేటి. చంద్రబాబు సమాధానం చెప్తేనే విలీనం గురించి ఆలోచిస్తాం. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చిన టీఆర్ఎస్ నేత హరీష్ రావు. తెలంగాణపై టీడీపీకి స్పష్టత ఉంది వ్యాఖ్యానించిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వదు, ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన కేకే సంచలన వ్యాఖ్య. ఇవి ఇప్పటివరకు వార్తా విశేషాలు. చూస్తుండండి రూబీ తెలుగు న్యూస్. TT Super Bazaar Madhupatnam. TT Super Bazaar having all electronic items, LCD, CTV, home theater, refrigerator, washing machine, home appliances, gas stove, mixie, geyser, cooker, chimneys, non-stick tawas, stainless steel items and plastic items, and all kirana and journal items. TT Super Bazaar, Main Road, Madhupatnam, Hyderabad.